ఏడుపాయల జాతర ఉత్సవాలకు పాలకవర్గం లేనట్టే. మహాశివరాత్రికి మరో 18 రోజులే. ఉత్సవ కమిటీ కూడా లేనట్టే. ఇప్పటికే అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్. పాలకవర్గం ఉంటేనే సజావుగా ఏర్పాట్లు. కొత్త ఈవోతో ఉత్సవాల నిర్వహణ సాధ్యమేనా? ఏడుపాయల శ్రీ వనదుర్గా దేవత ఏడుపాయల శ్రీ వనదుర్గామాత దేవస్థానం చుట్టూ దట్టమైన అడవులు, మంజిరా నది ఏడుపాయలుగా చీలిన ప్రాంతం. వనదుర్గామాత వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా మహాశివరాత్రి నాడు తెలంగాణ రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద జాతర జరిగే ఈ దేవస్థానం చుట్టూ దట్టమైన అడవులు, మంజిరా నది ఏడుపాయలుగా చీలి దుర్గామాత పాదాల చెంత నుంచి పరవళ్లు తొక్కే ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి లక్షల మంది తరలి వస్తారు. అయితే ఈ మహాశివరాత్రి జాతరకు మరో 18 రోజులు మాత్రమే ఉండడంతో ఈసారి పాలకవర్గం ఉండదనే చెప్పచ్చు. ఉత్సవ కమిటీ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉన్నందున నామినేటెడ్ పదవులేవి భర్తీ చేయడానికి వీల్లేదు. దీంతో ఈ ఏడు కూడా పాలకవర్గం లేకుండానే జాతర ఉత్సవాలు నిర్వహించడం తెలుస్తుంది. ఇదిలా ఉండగా పాలకవర్గం ఉన్నట్లయితే జాతర పనులపై పర్యవేక్షణ, భక్తుల సౌకర్యాల కల్పనలో క్రియాశీలక పాత్ర పోషించేది. గత పాలకవర్గం పదవీకాలం 2024 ఆగస్టు 6తో ముగియటంతో దేవాదాయ శాఖ సెప్టెంబర్లో నూతన పాలక మండలి ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ స్థానికంగా ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో అక్కడే ఆగిపోయింది. తర్వాత అయినా మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉండగా దేవాదాయ శాఖ అధికారులు స్పందించలేదు. దాంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా నూతన పాలక మండలి ప్రక్రియ అక్కడే ఆగిపోయింది. అయితే జాతరకు ముందు ఉత్సవ కమిటీ అయినా ఏర్పాటు చేస్తారనుకున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ఉత్సవ కమిటీ కూడా ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఇక మరి నిధుల విడుదల కూడా సందేహమే అంట. జాతర ఉత్సవాలకు ప్రతి ఏటా సుమారు ₹1 కోటి వరకు ప్రభుత్వం విడుదల చేసేది. అయితే ఈసారి ఎన్నికల కోడ్ నేపథ్యంలో జాతరకు నిధులు విడుదల చేస్తారా లేదా అన్నది సందేహంగా ఉందంట. ఇక్కడ పాలకవర్గం ఉన్నట్లయితే జాతర ఏర్పాట్లు సజావుగా జరిగే అవకాశం ఉండింది. స్థానికంగా ఉన్న నాయకులకే పాలకవర్గ మండలిలో చోటు లభించేది. కావున దేవస్థానం పరిసరాలు, సౌకర్యాల కల్పన, జాతర పనులు వేగం కొనసాగించడం వంటి వాటిపై పూర్తి అవగాహన ఉంటుంది. జాతర విజయవంతానికి తగిన సలహాలు, సూచనలు దేవాదాయ శాఖ అధికారులు ఇవ్వటం ద్వారా జాతరను విజయవంతం చేయటం పాలక మండలితో సాధ్యమవుతుంది. మరి దీనికి కొత్త ఈవో వచ్చారు. దేవస్థానం వద్ద భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత ఈవో చంద్రశేఖర్ ఈ మధ్య ఏడుపాయలకు రావటం, అందులోనూ పాలక మండలి లేకపోవడంతో జాతర ఉత్సవాల నిర్వహణ సాధ్యమేనా అన్న సందిగ్ధత నెలకొంది. జాతర విజయవంతం కావాలంటే అయితే పాలకవర్గం ఉండాలి, లేదంటే ఏడుపాయల దేవస్థానంపై పట్టున్న అధికారమే ఉండాలి. గతంలో పనిచేసిన అనుభవం ఉన్న ఈవోలు నియమిస్తే జాతర సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని స్థానికుల ఆరోపణ. గతంలో పాలకవర్గం లేకున్నా అనుభవం కలిగిన ఈవోలతో జాతర సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏది ఏమైనా జాతరను విజయవంతం చేయడానికి అనుభవం ఉన్న ఈవో నియమిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారండి. ఇంకెంత 18 రోజులే ఉంది కదా మనకి శివరాత్రికి. మరి ఇంకా ఫండ్స్ రిలీజ్ కావు, ఎమ్మెల్సీ కోడ్ వచ్చేసింది కాబట్టి ఫండ్స్ రిలీజ్ కావు, పాలకవర్గం లేదు, అనుభవం లేని మరి ఒక ఈవోని తీసుకొచ్చారంట. మరి ఎలా జరగబోతుంది ఈసారి? గతంలో కూడా ఇలానే జరిగింది, మరి ఈసారి ఎలా జరగబోతుందో చూడాలి. దేవాలయ విషయాలు ఎందుకు ఇలా డిలే చేస్తారు?